హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మంచి రుచికరమైన క్యాప్సికమ్ ఫ్రై అయితే చేసుకుందాం. క్యాప్సికమ్ ముక్కలు మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ పెనం పెట్టి నూనె వేడెక్కాక పోపు గింజలు వేసేసుకోండి. అయితే అలాగే 2 ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు 2, అదే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి. ఆనియన్స్ అనేది కొంచెం రంగు మారేంత వరకు కొంచెం వేపుకొని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసేసుకోవాలి. వేసేసుకుని ఒక 2 టీ స్పూన్ల సాల్ట్ అయితే నేను వేసుకున్నాను. మీకు సరిపడే సాల్ట్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకుందాం. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో అయితే మనం ఒక 10 మినిట్స్ అయితే ఉడికించడం జరిగింది. ఈ విధంగా అయితే ముక్కలు మనకు ఉడకడం జరిగింది కదా. ఇప్పుడు మనం సరిపడా కారం అయితే వేసుకుందాం. అలాగే ధనియాల పొడి, అదేవిధంగా కొబ్బరి తురుము అనేది కూడా మనం వేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల క్యాప్సికమ్ కారం అనేది లేకుండా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ వేసాం కాబట్టి కారం లేకుండా అయితే మనకు ఉంటుంది. ఈ విధంగా అయితే మనం ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించడం వల్ల ముక్కలు అనేది పూర్తిగా అయితే ఉడకడం జరిగింది. ఈ విధంగా మీరు క్యాప్సికమ్ ఫ్రై అయితే మంచి రుచికరంగా చేసుకోవచ్చు. కొబ్బరి తురుము వేయడం వల్ల రుచి అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.